పరిశుద్ధ నామంకి స్తోత్రములు. ఆదికాండము 28:14లో మనం అంటే చెప్పుకున్నాం కదా. పోయినసారి వీడియోలో మనం చెప్పుకున్నాము ఏంటిదంటే యాకోబును ఇశ్రాయేలులుగా మార్చి మరి వాగ్దానం చేసినాడు కదా. ఆయన చేసిన వాగ్దానం ఏంటిదనంటే, నీ సంతానము భూమి మీద లెక్కలకు ఇసుక రేణువలేని చేస్తాను, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడదు అని చెప్పిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన తన వాగ్దానము నెరవేర్చినాడా లేదా అని మనం చూసినట్లయితే, మనకు కూడా ఆయన చేసిన వాగ్దానము ఆయనలో మనము విశ్వసించి ముందుకు సాగిన ఎడల, విశ్వాసంలో కొనసాగిన ఎడల, మన రక్షణను మనం ఉంచుకున్న ఎడల, అంటే మనము పాపంలోనికి పోకుండా మరి కొనసాగిన ఎడల దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. మరి ఇజ్రాయేలు పట్ల అంటే యాకోబు పట్ల నెరవేరిందా లేదా చూసినట్లయితే, యెహెజ్కేలు 48:31 నుండి 34 చదివినట్లయితే, ఉత్తరం దగ్గరనేమో రూబేను, యూదా, లేవి గుమ్మములు 3 ఉన్నాయి, గోత్రాలు ఇవి. అయితే మరి దక్షిణము తట్టు షిమ్యోను, ఇశ్శాఖారు, జబూలూను వీరు దక్షిణము తట్టు వ్యాపించినారు, వీరు గోత్రాలు. మరి తూర్పు తట్టునేమో యోసేపు, బెన్యామీను, దాను ఈ 3 గుమ్మాలు ఉన్నాయి. పడమర తట్టేమో గాదు, ఆషేరు, నఫ్తాలి ఈ గుమ్మాలు ఉన్నాయి. మరి మనము కొనసాగిస్తూ ఉండాలి. మరి దాను ప్రకటనలోనికి వచ్చిన తర్వాత దాను ఏమైనాడు, తన విశ్వాసం కోల్పోయినాడో మరి జరిగిందో కానీ ప్రకటన 7:5-8లో మాత్రము మరి యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, జబులూను, యోసేపు, బెన్యామీను, షిమ్యోను, ఇశ్శాఖారు, లేవి మాత్రమే ఉన్నారు. మరి వీళ్ళు ఈ విధంగా 3 భాగాలుగా 12,000 మంది, ఒక్కొక్క దాంట్లో 12,000 మంది. యూదా, రూబేను, గాదు 36,000 మంది. ఆషేరు, నఫ్తాలి, మనష్షే 36,000 మంది. జబులూను, యోసేపు, బెన్యామీను 36,000 మంది. షిమ్యోను, ఇశ్శాఖారు, లేవి 36,000 మంది. మొత్తము కలిపి 1,44,000 మంది. మరి వీరిని దేవదూత అక్కడ ఏం చేసింది, ముద్రీకరించబడింది. మనల్ని కూడా ముద్రీకరించేటట్టు మనము ఆఖరి వరకు దేవుని అందు నమ్మకం ఉంచి విశ్వాసంలో కొనసాగి మనకిచ్చిన వాగ్దానమును బట్టి నిత్య జీవం పొందుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్. ఆ విధంగా దేవుడు తన వాగ్దానమును